ఎస్ నటుడిగా ఆగస్టు 30కి నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ళని కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఆయనతో కలిసి నటించిన నటులు అజయ్ ఘోష్ మనతో ఉన్నారు. సో బాలకృష్ణ గురించి ఆయన అభిప్రాయం ఏంటనేది అజయ్ ఘోష్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు వీరసింహారెడ్డితో బాలయ్య గారితో కలిసి నటించారు. మీరు ఒక డైలాగ్ కూడా చెప్తారు, మీసం మొలిసిందే అని చెప్పేసి. సో అంటే నటుడిగా ఒక హీరోగా ఆయన 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ బాలకృష్ణ గురించి మీరేం చెప్తారు? ముందుగా గౌరవనీయులు గౌరవనీయ శాసనసభ్యులు, హిందూపురం శాసనసభ్యులు మరియు ఒక అద్భుతమైన నటులు, కథానాయకులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి తన నట ప్రస్థానం 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వారికి హృదయపూర్వక కళాభి శుభాకాంక్షలు. అంటే బాలకృష్ణ గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. బయట అనుకుంటారు ఏదేదో శతనాయాలు అందరూ కూడా ఏదో అనుకుంటుంటారు. ఆయన దగ్గరగా చూస్తే ఆయన ఎంత కలుపుగోలు మనిషో, ఆయన ఎంత పసిపిల్లోడు మనస్తత్వం తెలిసిద్ది. ఏంది నా వరకైతే మాత్రం నేను పెద్ద పెద్ద హీరోలతో చేసేటప్పుడు చాలా దూరం ఉంటా. కానీ ఆయన ఒకవేళ మనం ఆయన అక్కడ ఉంటాడు ఎందుకు ఇటు రావాలి మీరు అని పిలిచి ఏంది కూర్చోబెట్టుకొని అజయ్ ఘోష్ ఏమిటి ఇట్లా ఓహో సూపర్ బాగుంది బాగా చేశారు. ఆ మీటింగ్లో కూడా మీటింగ్లో కూడా ఒంగోలియన్, ఈయన ఒక ఒంగోలియన్ అని చెప్పేసి దాన్ని చేసి చాలా అద్భుతమైన మనిషి అండి. మానవత్వం మూర్తి భవించిన మనిషి. రాజకీయ నాయకుడిగా అంటే ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని ఇప్పుడు అది పక్కన పెడితే ఒక నటుడిగా ఎప్పుడూ ప్రూవ్ అయిపోయాడు ఆయన. ప్లస్ మళ్ళా వైద్యపరంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, బసవతారకం గారి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధినేతగా సామాజిక సేవలు తెలియకుండా ఎన్నో చేస్తారండి ఆయన. ఏంది ఆయన ఈ సందర్భంగా 50 ఏళ్ళు నట జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా తండ్రిని మించిన తనయుడిగా ఎదగాలని అభిలషిస్తూ వారికి మరోసారి శుభాకాంక్షలు. స్వామి వీరసింహారెడ్డిలో కలిసి నటించారు మీరు. అంటే ఆ పోటాపోటీ ఎదుటి నటుడు ఎలా పోటీగా నటిస్తే ఆయనతో పోటీపడి నటించాలని చెప్పే తత్వం ఆయనలో ఉందంటారు. సో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఎంత గొప్ప మనిషి అంటే షార్ట్ గ్యాప్లో ఆయన ఎన్నో చెబుతుంటాడు. పురాణాల గురించి, శ్లోకాల గురించి, ఉపనిషత్తుల గురించి, వాళ్ళ నాన్నగారి గౌరవనీయ ఎన్టీఆర్ గారి ఆ అనుభవాల గురించి ఎన్నో చెబుతుంటే మనం ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. షార్ట్ అనగానే మళ్ళా మనం ఏ పొజిషన్లో ఉన్నామో, ఎంత దూరంలో ఉన్నామో, ఎట్లా ఉండామో టప్ప అందరికీ చెప్పేస్తాడండి. అంత మెమరీ, అంత జ్ఞానం గల ఆయన అసలు నిజంగా గ్రేట్ అండి. అసలు ఆ మనిషితో పనిచేయడం అనేది, మనం ఒక డైలాగ్ మర్చిపోగలం, తర్వాత నెక్స్ట్ పొజిషన్కి రాగలం. వాడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసి ఆ ట్యాప్ ఓపెన్ చేసి సార్ ఈ చెయ్యి ఇట్లా ఉంది, కండవ ఇట్లా ఉంది అని చూపించాలి. ఆయన ఆడ కూర్చొని మీరు ఎక్కడున్నారు, ఇంట్లో ముందుకున్నారు, ఇట్లా ఉన్నారు, ఇట్లా ఈ పొజిషన్లో ఉన్నారు, టక్క అప్పుడు దాకా వేరే డిస్కషన్ జరుగుతున్నా కానీ మైండ్ వెళ్ళిపోయింది కదా, మర్చిపోతాం. ఆయన మాత్రం గ్రేట్ అండి. ఆయన మెమరీకి హ్యాట్స్ ఆఫ్ అంతే. ఒకటి నటుడిగా మీరు మంచి ఫేజ్లో ఉన్నారు, అన్ని భాషల్లో నటిస్తూ ఉన్నారు, అన్ని రకాల సినిమాలు చేస్తూ ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఈ ఫేజ్లో మీ సాటిస్ఫాక్షన్ వస్తున్న పాత్రలు కానీ, చేస్తున్న సినిమాల విషయంలో కానీ మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది ఇప్పుడు? నాకు పర్లేదు సార్, నేను నటుడిగా తృప్తిగానే ఉన్నాను. అంటే కొన్ని సినిమాలు అంటే ఇప్పుడు సరిపోదా శనివారం అని చెప్పేసి వివేక్ కాత్రి సినిమా నాని గారిది రాబోతుంది. దాంట్లో నారాయణ ప్రభు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, చిన్న క్యారెక్టర్. ఆయన నన్ను ఎంచుకోవటం, నేను తృప్తిపడ్డా ఆ క్యారెక్టర్. అట్లాంటి క్యారెక్టర్లు రావాలి, నేను చేయగలను. కానీ మరి చూద్దాం అంటే అతను ఏ నామకావస్థ చేసుకుంటూ పోయి కొన్ని నేను తృప్తిపడే కొన్ని ఉంటుంటాయి అట్లా. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ నాయన. సో ఇది అజయ్ ఘోష్ చెప్తుంది ఏంటంటే నటుడిగా తాను బాలయ్యతో కలిసి నటించడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మరిన్ని మంచి సినిమాలు ఆయన చేయాలి, మరిన్ని మంచి పాత్రల్లో ఆయన అన్ని అలరించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజిన్, ఏబిఎన్.